అండ్ నెక్స్ట్ రిమూవ్ మెథడ్ చూద్దాం. ఈ రిమూవ్ మెథడ్ ఏంటంటే మన ఎలిమెంట్కున్న క్లాస్ని రిమూవ్ చేస్తుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ సైడ్ బార్ ఉంది కదా, ఈ సైడ్ బార్కి మనం క్లాస్ రిమూవ్ చేసాం అనుకోండి, దాని తాలూకా స్టైలింగ్ అనేది పోతుంది. ఇక్కడ నేను సైడ్ బార్ ఆల్రెడీ మనం టార్గెట్ చేస్తున్నాం కదా, దీనికే నేను ఈ యాడ్ క్లాస్ కాకుండా దీనికే రిమూవ్ క్లాస్, ఈ రిమూవ్ మెథడ్ అప్లై చేసి ఈ ప్లేస్లో సైడ్ నావ్, ఎందుకంటే మనం టార్గెట్ చేస్తున్న ఎలిమెంట్ సైడ్ నావ్. ఓకే, సో దీన్ని టార్గెట్ చేసి ఇప్పుడు నేను ఈ క్లోజ్ సైడ్ బార్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ అంతా పోయి మామూలుగా మనకి ఎలిమెంట్స్ వరకు వితౌట్ స్టైలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ సైడ్ బార్కు ఉన్న క్లాస్ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ క్లాస్ లిస్ట్లో మన నెక్స్ట్ మెథడ్ టాగుల్ మెథడ్. ఈ టాగుల్ మెథడ్ ఏంటంటే మనకి షో అండ్ హైడ్ అనే రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఒకసారి క్లిక్ చేస్తే షో చేస్తుంది, ఇంకొకసారి క్లిక్ చేస్తే హైడ్ చేస్తుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇప్పటి వరకు ఓపెన్ అండ్ క్లోజ్ అనేది 2 బటన్స్ ఉన్నాయి. ఒక దగ్గర క్లిక్ చేస్తే మనం ఓపెన్ అవుతుంది, ఇంకో దగ్గర క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకే బటన్ నుండి ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యి, ఇంకొకసారి క్లిక్ చేస్తే అదే బటన్ మీద క్లోజ్ అయ్యేలాగా మనం ఈ టాగుల్ మెథడ్ అప్లై చేయొచ్చు. దానికోసం ఇక్కడ 2 బటన్స్లో ఒక బటన్ తీసేసి దీనికే నేను ఒక బటన్ HTML ఫైల్లో ఒక బటన్ క్లియర్ చేసేసి ఈ క్లోజ్ సైడ్ బార్ అనే ఒక బటన్ ఉంచాను. ఇప్పుడు జావాస్క్రిప్ట్లో మనం ఆల్రెడీ క్లోజ్ నావ్ని టార్గెట్ చేస్తున్నాం. దానికి ఈ ఎలిమెంట్ని ఒక వేరియబుల్ కూడా అసైన్ చేసాం. ఇప్పుడు ఇదే క్లాస్ లిస్ట్కి నేను టాగుల్ అనే ఒక మెథడ్ అప్లై చేసి దీనికి నేను మ్యాంగో అని ఒక క్లాస్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసి ఇప్పుడు ఈ మ్యాంగో క్లాస్కి నేను CSSలో డిస్ప్లే నన్ ఇస్తాను. సో దట్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ సైడ్ బార్ అనేది కనిపించకూడదు, డిస్ప్లే నన్. ఓకే, చూడండి, ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకు ఒకటే బటన్ ఉంది క్లోజ్ సైడ్ బార్ అని. ఇది క్లిక్ చేస్తే మనకు సైడ్ బార్ మాయమైపోయింది, అంటే సైడ్ బార్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే సైడ్ బార్ ఓపెన్ అయింది. ఓకే, ఇదే టాగుల్ అవుట్పుట్ అనమాట. క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే సేమ్ బటన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఎలిమెంట్కి చూడండి, నేను క్లోజ్ సైడ్ బార్ దగ్గర క్లిక్ చేస్తే ఈ సైడ్ నావ్కి ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ ఎలిమెంట్కి మ్యాంగో అనే క్లాస్ యాడ్ అయింది. అంటే ఈ మ్యాంగో అనేది ఎప్పుడైతే యాడ్ అయిందో మనం ఈ మ్యాంగోకి CSSలో డిస్ప్లే నన్ ఇచ్చాం కాబట్టి ఆ ఎలిమెంట్ హైడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ నేను సేమ్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, మళ్ళీ ఆ ఎలిమెంట్ అనేది ఆ క్లాస్ అనేది టాగుల్ అయింది కాబట్టి ఈ మ్యాంగో పోయి ఓన్లీ సైడ్ నావే ఉంది. ఈ సైడ్ నావ్ స్టైలింగ్ డిస్ప్లే బ్లాక్ కాబట్టి మనకి సైడ్ బార్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది టాగుల్ మెథడ్ తాలూకా అవుట్పుట్. అండ్ నెక్స్ట్ మెథడ్ కంటైన్ అండ్ రీప్లేస్. ఈ రెండు కూడా చాలా సింపుల్. ఈ కంటైన్స్ ఏంటంటే మనకి ఎలిమెంట్లో మనం అనుకున్న క్లాస్ ఉందా లేదా అనేది చూసి చెక్ చేసి మనకి బూలియన్ వాల్యూ ఇస్తుంది. ఉంటే ట్రూ అని ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. ఇది మనం ఏదైనా కండిషన్ మీద ఆ క్లాస్ అనేది ఎలిమెంట్కి ఉంటే మనకి ఒక అవుట్పుట్ వచ్చేటట్టు, ఫాల్స్ అయితే ఇంకొక అవుట్పుట్ వచ్చేటట్టు మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. అండ్ రీప్లేస్ కూడా సేమ్, వెరీ సింపుల్. మనకి కావాల్సిన క్లాసు ఆ ఎలిమెంట్లో ఉన్న క్లాస్తో రీప్లేస్ చేస్తుంది. ఈ రెండు మీరు ట్రై చేయండి. మీరు ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ రెండు చేయటం కూడా వెరీ సింపుల్. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆ సొల్యూషన్ అనేది చెప్తాను. ఓకే.